శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 4 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదండి. అంటే సమస్యలు ఏమంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కరిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించుడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు చాలా చాకచక్యంగా అందంగా ఉంటారు. అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, వీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు, ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి రేపటి రోజున అనుకూలమైన సమయంలో వీరు ఇంకాస్త ఎక్కువగా రెట్టిపోయినటువంటి ఉత్సాహంతో ఉంటారనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతుందని చెప్పుకోవాలండి. మీకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించేటువంటి గుణాన్ని మీరు బాగా కలిగి ఉంటారు. కాబట్టి ఇది రేపటి రోజున మీ జీవితంలో ఒక మంచి మార్పు కంటే ఒక ప్రతీకాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే మీ నుండి విడిపోయినటువంటి బంధం ఉంటుందో ఆ బంధం కూడా తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది సోదర వర్గం కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, ప్రేమికురాలో ప్రేమికుడు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు, ఇలా ఎవరైనా కానీ మీరు ఎవరితో అయితే అనవసరంగా ఏదైనా మాటా పెరిగి మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి మీ బంధం ఏదైనా కానీ మీ కుటుంబానికి సంబంధించినట్టు కావచ్చు, లేదంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఇలా ఏదైనా ఒక మంచి బంధం అనేది మీరు మిస్ అయి ఉంటే కనుక తిరిగి మరలా రేపటి రోజున ఆ బంధం అనేది మీ జీవితంలో ప్రవేశించబోతుంది. తద్వారా మీ జీవితంలో చాలా గొప్ప రోజుగా మీకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కానీ కదండి, చాలా రోజుల తర్వాత మనం ఎవరైతే కాదని చెప్పి అనుకుంటామో ఆ బంధం మరలా మన జీవితంలోకి ప్రవేశించి మనతో చాలా హ్యాపీగా మాట్లాడని చెప్పి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే రేపటి రోజున మీకు కూడా చాలా ఉత్సాహంగాను మీ మనసు చాలా తేలిపడినట్లుగా ఒక మంచి అభిప్రాయం అయితే మీకు ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టిన కిందకు పడిపోరండి. అదృష్టానికి కూడా దగ్గరగా వీరి జీవితం విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక అంటే వీరి ప్రారంభ జీవితానికి తద్వారా అలాగే అంటే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి జీవితానికి తర్వాత జీవితానికి అసలు ఏమాత్రం కూడా పొంతన అనేది ఉండదన్నమాట. వివాహానంతరము వీరి జీవితం చాలా బాగుంటుంది. అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైనటువంటి కళాత్మకమైన వస్తువులను సేకరించడం అనేటువంటి అభిరుచిని బాగా కలిగి ఉంటారు. అందుకోసము వీరు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పనిచేసేటువంటి గొప్ప మనస్తత్వం కూడా కలిగి ఉంటారండి. ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పి అంటూ ఉంటారు కదా, ఆ సామెత వినే ఉంటారు కదండి. అలాగా వీరికి కష్టాన్నటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతూనే ఉంటుంది. కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా ఇక వృధాగా ఖర్చు చేసేటువంటి భావం వీరికి ఎక్కువగా ఉంటుందండి. కొంచెం ఏదైనా ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి. మీ జీవితానికి జాతకం ప్రశ్నిస్తే రేపటి రోజున వ్యాపారంలో చాలా అద్భుతమైన లాభాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి లాభాలు వచ్చాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా మీరైతే అనవసరమైన ఖర్చులు చేయకండి. సాధారణంగా మీరు సాహసం అంటే ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కోపం కూడా బాగా ఈజీగా వచ్చేస్తుంది. వచ్చినటువంటి కోపం కూడా తగ్గడం అనేది చాలా కష్టం అనమాట. ఇక దృఢమైనటువంటి నిర్ణయాలకు చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మొండితనం కూడా బాగా పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొట్టి పట్టుదలను విడిచి కొంచెంసేపు గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు. వీరి ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారని చెప్పుకోవచ్చు. అంటే ఎంతటి కార్యానైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఇక వీరు పొగడతలకు ఏమాత్రం లొంగకుండా వీరికి అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను కూడా చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచిన గొప్ప నేర్పరితనము వీరిలో ఉంటుంది.
ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము ఫుల్గా సంతోషంగా ఉంటుంది. జీవితాన్ని మీరు చూసినమాట అత్యద్భుతమైన స్థాయికి మీరు చేరుకుంటారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన ఉంటుంది. అలాగే స్వగృహం నిర్మించుకోవడానికి, సొంత ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి అనుకుంటున్న వారికి రేపటి రోజున సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా మాట్లాడుకోవడం కానీ చేస్తారు. ఇక అలాగే మీరు శ్రమ పడినటువంటి ఏదైతే పని ఉంటుందో కదా, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున మీరు పొందుతారు. అలాగే మీరు బంధువుల ద్వారా ఒక మాటను ఏదైనా అంటే రేపటి రోజున వారి ద్వారా ఏదైనా ఒక మాట పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటి కోపం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారండి. కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు అనేది కొంచెం మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంత కోపం వచ్చినప్పుడు కూడా ఏంటంటే వెంటనే మీరైతే రియలైజ్ అయిపోతారు. కానీ ఎవరైనా ఒక మాట అన్నా కానీ, లేదంటే వారు చేసినటువంటి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి మీ కోపం కూడా. కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా మీరు వెంటనే సర్దిద్దుకునేటువంటి మనస్తత్వము మీదే. కానీ కొంతమంది మాత్రం వ్యక్తుల ద్వారా మీరు కొంచెం మాటలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విస్తరణ అయితే అద్భుతంగా ఉందండి. బంధువుల నుండి అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి వచ్చేటువంటి ఏదన్నా మనస్పర్ధలు కొంచెం మీకు రేపటి రోజున ఒత్తిడి కలిగించవచ్చు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం మీకు కలిగి ఉంటారు. కాబట్టి రేపటి రోజున యాజిటీజ్గా మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. అలాగే ఉద్యోగరీత్యా కూడా రేపటి రోజున బాగా కలిసిపోతారండి. అంటే ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ను చేయాలని చెప్పి కూర్చుంటారు. దాని ద్వారా కొంచెం నిద్రపోకుండా ఎక్కువగా ఆ యొక్క పని మీద ఇంట్రెస్ట్ చూపించడం వలన కొంచెం మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని దేనికైనా కానీ పెట్టుబడులు పెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా మంచిగా ఉన్నాయి. అలాగే విద్య, వైద్య, సాంకేతిక రంగాలు ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున బాగుంటుంది. ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున అలాగే ధనం కూడా మీ చేతి నిండా కూడా ఉంటుంది. అంటే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్స్గా స్థిరపడిన వారికి కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. వీరికి ఉత్సాహభరితమైనటువంటి రోజుగా రేపటి రోజున నిలవబోతుంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి మీరు ఏది చేపట్టినా కూడా అది విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు. రేపటి నుండి ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దానిని దినదినాభివృద్ధి చూడడం కూడా మీకు కనిపిస్తుంది. దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో ప్రయాణిస్తారు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసినా కూడా చాలా వరకు అత్యధికంగా ఉండబోతున్నారండి. చాలా వరకు వీరు ప్రేమ విషయాన్ని గుట్టుగాట్లా చేసుకుంటున్నారు. ఇక ఈ రాశులు ఎవరైతే పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం అయితే మంచిది. రేపటి రోజున సొంత నిర్ణయాలు తీసుకోకపోయినా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు మాత్రం గౌరవించడానికి అసలు మొగ్గు చూపకండి. ఎందుకంటే మీరు ఒకటి అనుకుంటే కుటుంబ సభ్యులు మరొకటి అనుకోని, మీ స్నేహితులు ఒకటి ఇచ్చి ఇలా ఎవరు పడితే ఒకరు ఏదో ఒక నిర్ణయాన్ని ఇస్తూనే ఉంటారు. కాబట్టి మీరు తికమకలో పడతారు. కాబట్టి మీ సొంత నిర్ణయాల మీదే మీరు ఆధారపడండి. అది కూడా రేపటి రోజున అయితే బాగోలేదండి. ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక ద్రోహి కూడా తిరగడం వల్ల వెంటనే అతన్ని అయితే మీ ఇంటి నుండి బయటికి పంపించేసేయండి. ప్రయత్నం అయితే చేస్తున్నాడు అతను. అంటే మీ లైఫ్లో ఒక అద్భుతమైన మీరు చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు తెలుసుకుంటారండి. మీరు అతిగా నమ్మేటువంటి మీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో ఎవరైనా వ్యక్తి కావచ్చు, మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా పైకి నడిచేటువంటి మీ ప్రాణ స్నేహితులుగానో, లేదంటే మీ బంధువర్గంలోనో ఒక కుటుంబ సభ్యుడిగానో మీ మీద విపరీతంగా కక్ష కట్టి ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలియదండి. దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేటువంటి ఆ వ్యక్తి మీ లైఫ్లో జరగబోయేటువంటి ఫలితాలను, అంటే మంచి ఫలితాలను కూడా అశుభంగా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి వ్యక్తిని ఎవరనేది రేపటి రోజు తెలుసుకొని ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటికి పంపించేసేయండి. తద్వారా ఆ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు అయితే మీరు చూస్తారు. అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తలు అయితే వింటారు. మీ పనిలో కూడా మంచి ఎదుగుదలను మీకు కనిపిస్తుంది. ఇలా మీరు రేపటి రోజున ఆర్థికంగాను, వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తి మీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీకు మంచి లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చండి. అలాగే మీకు ఏంటంటే ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడం వల్ల మీరు చూస్తున్నారన్నమాట. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే అండి, మీకు రేపటి రోజున అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచిగా ఆదాయం అనేది వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలు కొనుగోలు చేయడానికి
మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ కోరటటువంటి వారికి రేపటి రోజున చక్కగా ఈ విషయాలు పాజిటివ్‌గా అనిపిస్తుంది. రేపటి రోజున అంతకంటే కూడా మంచి సమయం మరలా రాదని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ నెలలో మీకు ధనకనక వస్తు వాహన కొనుగోలు అయితే చేసుకోబోతున్నారు. ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు మంచి సమయం. ఇంకా ముందు ముందు రోజుల్లో అనుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా సక్సెస్‌నైతే సాధిస్తారు. మరి తెలుసుగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.